కరుణ కహాని. ఇంకొక బ్యూటిఫుల్ హారం చూస్తున్నాము పచ్చి వర్క్ లో. సో ఇది చాలా సింపుల్ గా ఉంది బట్ బ్రైట్ గా ఉంది. ఆ బ్రైట్ ఎందుకు ఉంది అంటే ఆ గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఏదైతే ఉందో దాని వల్ల ఇంకా హైలైటెడ్ కనిపిస్తుంది. సో దీని డీటెయిలింగ్ వస్తే కనుక మనకి స్టార్టింగ్ లో మనకి సీజర్ స్టోన్ తోటి ఒక బ్యూటిఫుల్ చైన్ వచ్చింది. ఆ చైన్ తర్వాత ఒక యూనిక్ డిజైన్ అంటే ఒక ఫ్లవర్ వచ్చి ఫ్లవర్ మధ్యలో మనకి ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. అండ్ దీంట్లో మనకి ఆల్టర్నేటివ్ గా సీజర్స్ రావడం జరిగింది. అండ్ బంచ్ ఆఫ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్టర్నేటివ్ గా పికాక్స్. ఓవరాల్ గా ఈ డిజైన్ లో మనకి పికాక్ కనిపిస్తుంది, లక్ష్మీదేవి కనిపిస్తుంది అండ్ ఫ్లవర్స్ కూడా కనిపిస్తున్నాయి అనమాట. సో స్టార్టింగ్ లో మనకి 2 బ్యూటిఫుల్ పికాక్స్ ఉన్నాయి. ఆ పికాక్స్ అంతా కూడా టోటలీ ఫిల్డ్ విత్ సీజర్డ్ స్టోన్స్ అండ్ ఆల్టర్నేటివ్ గా మనకి రూబీ స్టోన్ అండ్ ఎమరాల్డ్ స్టోన్ అనేది ఇక్కడ రావడం జరిగింది. దాని కింద ఒక బ్యూటిఫుల్ ఫ్రేమ్. ద ఫ్రేమ్ ఇస్ టోటలీ ఫిల్డ్ విత్ రూబీ స్టోన్స్ అండ్ సీజర్డ్ స్టోన్స్ అనమాట. ఆ ఫ్రేమ్ మధ్యలో మనకి చిన్న సైజ్ లో లక్ష్మీదేవి విగ్రహం కనిపిస్తుంది. అది కూడా చాలా డీటెయిలింగ్ గా క్లీన్ గా డిజైన్ కనిపిస్తుంది. దాని తర్వాత అంతా కూడా మనకి ఆల్టర్నేటివ్ గా పికాక్స్ రావడం జరిగింది. అండ్ పికాక్స్ లో కింద ఏదైతే బొట్టుమాల డిజైన్ లో ఉందో సో అక్కడ ఆ పెండెంట్ ఆ సర్కిల్ లో మనకి ఒక ఫ్లవర్ రావడం జరిగింది. దాట్ ఫ్లవర్ ఇస్ టోటల్లీ ఫిల్డ్ విత్ రూబీ స్టోన్స్ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్. దాని డ్రాప్లెట్స్ లో అంటే ఓవరాల్ చైన్ డ్రాప్లెట్స్ అంతా కూడా మనకి ఎమరాల్డ్ బీడ్స్ రావడం జరిగింది. అండ్ రైస్ పర్ల్స్, బంచ్ ఆఫ్ రైస్ పర్ల్స్ కనిపిస్తున్నాయి. దీని ఆల్టర్నేటివ్ లో మనకి బ్యూటిఫుల్ సర్కిల్ లో అగైన్ మనకి లక్ష్మీదేవి రావడం జరిగింది. అది కూడా ఆల్టర్నేటివ్ డిజైన్ అనమాట. మనకి ఒక సైడ్ పికాక్ అండ్ ఫ్లవర్ రావడం జరిగింది, ఇంకొక సైడ్ పికాక్ అండ్ లక్ష్మీదేవి, మళ్ళీ ఆల్టర్నేటివ్ గా పికాక్ అండ్ ఫ్లవర్. దీని ఆల్టర్నేటివ్ లో కూడా మధ్యలో మనకి ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట. ఆ డిజైన్ కూడా మనకి సీజర్ స్టోన్స్ కానివ్వండి, రూబీ స్టోన్స్ కానివ్వండి, ఎమరాల్డ్ స్టోన్స్ తోని రావడం జరిగింది. మధ్యలో మనం పెండెంట్ చూసుకున్నట్టయితే మనకి రామ్ పరివార్ ఉందన్నమాట. ఈ పెండెంట్ లో మీకు ఇక్కడ రామ్ పరివార్ కనిపిస్తుంది. ఆ రామ్ పరివార్ మనకి 3D ఫామ్ లో ఉంది. బ్యూటిఫుల్ డిజైన్ అండి, చాలా నీట్ గా డీటెయిలింగ్ అనేది విగ్రహంలో కనిపిస్తుంది. దాని సైడ్స్ లో పీకాక్స్ అండ్ ఫ్లవర్స్ తోటి డిజైన్ అంతా కూడా ఎలివేట్ చేశారు. అంతా కూడా మనకి ఓవరాల్ గా చూసినట్టయితే గ్రీన్ హైలైట్ అవుతుంది విచ్ ఇస్ ఎమరాల్డ్ బీడ్స్ అన్నమాట. దాని కింద మనకి ఏదైతే హ్యాంగింగ్ పెండెంట్ కనిపిస్తుందో ఆ పెండెంట్ లో మనకి పికాక్స్ వచ్చాయి. పికాక్స్ కింద లక్ష్మీదేవి విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ. దాని కింద అంతా కూడా అంటే బార్డర్, ద అవుట్ లైన్ ఆఫ్ దిస్ పెండెంట్ ఈస్ టోటలీ విత్ సీజర్స్, రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ అనమాట. దాని కింద హ్యాంగింగ్ మళ్ళీ మనకి ఎమరాల్డ్ బీడ్స్ అండ్ రైస్ పర్ల్స్ కూడా రావడం జరిగింది. సో దిస్ ఇస్ సో డిఫరెంట్ అండ్ యూనిక్ డిజైన్ అనమాట. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 74.508 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 58.224 గ్రామ్స్. సో లేట్ చేయకండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. దిస్ ఇస్ 22 క్యారెట్ గోల్డ్ పచ్చి లాంగ్ హారం. ఇవి జస్ట్ శాంపిల్స్ మాత్రమే. వీటికి మించిన కలెక్షన్ ఉన్నాయి మన దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ లో.